జూబ్లీహిల్స్లోని టానిక్ వైన్ షాప్ క్లోజ్ చేస్తున్నామన్నారు ఎక్సైజ్ పోలీసులు. ఇవాల్టితో టానిక్ వైన్స్ లైసెన్స్ గడువు ముగియడంతో షాప్ వద్దకు చేరుకున్న ఎక్సైజ్ పోలీసులు చర్యలు చేపట్టారు. అంతకుముందే లైసెన్స్ పునరుద్ధరణ కోసం టానిక్ వైన్స్ యాజమాన్యం దరఖాస్తుకు వెళ్లగా అధికారులు దరఖాస్తును పరిశీలించి తిరస్కరించారు. టానిక్ లిక్కర్ మార్ట్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఈ నేపథ్యంలో టానిక్కు చేరుకుని మద్యాన్ని లెక్క కడుతున్నట్లు చెప్పారు. లైసెన్సు సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుంది లైసెన్స్ ఇయర్. సో అతను 24-20 సంవత్సరానికి దరఖాస్తు చేయడం జరిగింది లైసెన్స్ యొక్క పునరుద్ధరణ అంటే రెన్యువల్ కోసం. సో దానిని అతను చేసినటువంటి దరఖాస్తును పునరుద్ధరణ కోసం రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును మేము తిరస్కరించడం జరిగింది. కాబట్టి అతని యొక్క లైసెన్స్ పీరియడ్ గడువు ముగిసినందున 23-24 గడువు ముగిసింది. కాబట్టి ఈ రోజు నుంచి అతను బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది ఎక్సైజ్ చట్టం ప్రకారం షాపులకు 2 సంవత్సరాల లైసెన్స్ పీరియడ్ ఉంటుంది. ఈ ఎలైట్ రూల్స్ ప్రకారం ఇతనికి రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ అనేటువంటిది ఉంది. కాబట్టి సో చట్టం ప్రకారం ఏం చేయాలి అనేటువంటిది రివ్యూ చేయడానికి అని చెప్పి ప్రస్తుతానికి ఇతను దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తును మేము నిరాకరించడం జరిగింది. సో రెన్యువల్ హ్యాస్ బీన్ రెఫ్యూజ్డ్. అదే ఎక్సైజ్ చట్టం ప్రకారం ఏదైతే 2 సంవత్సరాల పరిమితి మాత్రమే ఉంటుందో ఈ రూల్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఈ రెన్యువల్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మేము రివ్యూ చేయడం జరుగుతున్నది. దానికోసం ప్రస్తుతానికి ఇతని దరఖాస్తును